So what is the way of learning English language? ఓకే, సో ఫస్ట్ మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే ఏమి నేర్చుకుంటాం. ఫస్ట్ మనకి ఏమి నేర్పిస్తారు? ఆల్ఫాబెట్స్. సో టోటల్ మనకి ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉన్నాయి? A, B, C అండ్ సో ఆన్. సో టోటల్ మనకి హౌ మెనీ ఆల్ఫాబెట్స్ ఆర్ దేర్? 26 ఆల్ఫాబెట్స్. సో మనం 26 ఆల్ఫాబెట్స్ నేర్చుకోవడానికి మనకి ఎంత టైం పడుతుంది? స్టార్టింగ్లో మనకి మినిమం 1 year పడుతుంది. ఓకే, మనకి ఫస్ట్ ఆల్ఫాబెట్స్ నేర్పించిన తర్వాత నెక్స్ట్ ఏమి నేర్పిస్తారు? మనకి సమ్ వర్డ్స్ అనేవి నేర్పిస్తారు. సో ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సంథింగ్ అలా మనకి సమ్ లెస్ దెన్ 200 వర్డ్స్ అనేవి నేర్పిస్తారు మనకి స్టార్ట్. సో ఆల్ఫాబెట్స్ నేర్పించిన తర్వాత మనకి సమ్ వర్డ్స్ అనేవి నేర్పిస్తారు. సో వర్డ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం నేర్చుకుంటాం? సమ్ సెంటెన్సెస్ నేర్పిస్తారు. సమ్ సెంటెన్సెస్ అనేవి నేర్పిస్తారు. సో సెంటెన్సెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం పారాగ్రాఫ్స్ అనేవి నేర్చుకుంటాం. సో పారాగ్రాఫ్స్ అనేవి నేర్చుకుంటాం. సమ్ పారాగ్రాఫ్స్ అయిపోయిన తర్వాత మనకి లాస్ట్ ఏం నేర్పిస్తారు? సో ఇంగ్లీష్ గ్రామర్ అనేది నేర్పిస్తారు. సో దిస్ ఈస్ ద వే ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో అంటే ఫస్ట్ ఆల్ఫాబెట్స్, వర్డ్స్, సెంటెన్సెస్, నెక్స్ట్ పారాగ్రాఫ్స్ అండ్ దెన్ గ్రామర్. ఓకే, అంటే మనం పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకుంటూనే ఉన్నాం. సో నాకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మొత్తం వచ్చు అనేది ఎవరన్నా అంటారా? సో అలా ఏమి ఉండదు. అంటే లాంగ్వేజ్ అనేది ఏంటంటే ఇన్ఫినిటీ, అంటే మనం ఇంక ఎంత నేర్చుకున్నా కూడా ఆ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. అంటే మనం ఇప్పుడు 15 to 16 years నుంచి, ఓకే, సో మనకు సి లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మినిమం క్వాలిఫికేషన్ ఏంటంటే 10th class పాస్ ఆర్ ఫెయిల్. సో 10th classలో మినిమం 60 marks వచ్చిన ఎవ్రీ స్టూడెంట్ కూడా మనకి సి లాంగ్వేజ్ అనేది నేర్చుకోవచ్చు. ఓకే, సో సిమిలర్ అసలు మనకి సి లాంగ్వేజ్ అంటే అసలు ఏమేమి ఉంటాయి? సో ఫస్ట్ సి లాంగ్వేజ్ అంటే ఏం లేదు, ఇప్పుడు మన ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్, వర్డ్స్, సెంటెన్సెస్, పారాగ్రాఫ్స్, గ్రామర్ ఎలా అయితే నేర్చుకుంటున్నామో అలాగే ఇక్కడ సి లాంగ్వేజ్లో మనకి కీవర్డ్స్ అనేవి ఉంటాయి. సో కీవర్డ్స్ అనేవి ఉంటాయి. కీవర్డ్స్ ఏంటి? ఇఫ్, ఎల్స్, స్విచ్, ఇలా డాష్ డాష్ డాష్, ఇలా టోటల్ మనకి ఎన్ని కీవర్డ్స్ ఉంటాయంటే 32 కీవర్డ్స్ అనేవి ఉంటాయి. సో కీవర్డ్స్ తర్వాత మనకి సమ్ ఆపరేటర్స్ అనేవి ఉంటాయి. సో ఆపరేటర్స్ ఏంటంటే ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్, ఓకే, సో డాష్ 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 ఇలాంటి ఆపరేటర్స్ మనకి టోటల్ ఎన్ని ఆపరేటర్స్ ఉంటాయంటే 44 ఆపరేటర్స్ అనేవి ఉంటాయి. సో ఆపరేటర్స్ తర్వాత నెక్స్ట్ మనకి సమ్ సపరేటర్స్ అనేవి ఉంటాయి. సో సపరేటర్స్ అంటే స్పేస్, ట్యాబ్, కర్లీ బ్రేస్ ఓపెన్, ఓకే, సో కర్లీ బ్రేస్ క్లోజ్, ఎక్సెట్రా. సో ఇలాంటి సపరేటర్స్ అనేవి ఉంటాయి. సో టోటల్ ఎన్ని సపరేటర్స్ ఉంటాయంటే 14 సపరేటర్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ మనకి సమ్ కాన్స్టెంట్స్ అనేవి ఉంటాయి. సో కాన్స్టెంట్స్ ఏ విత్ ఇన్ ది సింగిల్ కోట్స్లో బి, ఎక్సెట్రా. సో ఇలాంటి కాన్స్టెంట్స్ అనేవి ఉంటాయి. సో ఎన్ని కాన్స్టెంట్స్ ఉంటాయంటే 256 కాన్స్టెంట్స్ అనేవి ఉంటాయి. సో ఈ 256 కాన్స్టెంట్స్నే ఇక్కడ మనం ఏమంటామంటే యాస్కీ క్యారెక్టర్ సెట్ అంటాం. యాస్కీ క్యారెక్టర్ సెట్. యాస్కీ అంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. ఇలా మనకి ఎన్ని కాన్స్టెంట్స్ ఉంటాయంటే సి లాంగ్వేజ్లో 256 కాన్స్టెంట్స్ అనేవి ఉంటాయి. ప్లస్ ఇది కాకుండా మనం ఇక్కడ ఏంటంటే సింటాక్స్ అనేది ఉంటుంది. సో ఈ సింటాక్స్ నేర్చుకుంటే అంటే కీవర్డ్స్, ఆపరేటర్స్, సపరేటర్స్, కాన్స్టెంట్స్ అంటే 32 కీవర్డ్స్, 44 ఆపరేటర్స్, 14 సపరేటర్స్, ఆ 256 కాన్స్టెంట్స్ ప్లస్ సింటాక్స్ అనేది నేర్చుకుంటాం.
అంటే ఇవన్నీ నేర్చుకుంటే మనకు సి లాంగ్వేజ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. అంటే మన ఈ సి లాంగ్వేజ్లో ఆ కీవర్డ్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి, ఆపరేటర్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి, ఓకే అనేది నేర్చుకుంటాం అనమాట. ఓకే, సో సి లాంగ్వేజ్ ఇస్ వెరీ వెరీ సింపుల్ లాంగ్వేజ్. ఓకే, సో ఎవరైతే 10th క్లాస్లో మ్యాథమెటిక్స్లో మినిమం 60 మార్క్స్ వచ్చిన ఎవ్రీ స్టూడెంట్ కూడా మనకు సి లాంగ్వేజ్ అనేది నేర్చుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఐఎమ్ discussing about assignment operator. So assignment operator, so ఏం చెప్పాం, assignment operator. సో ఏం చెప్పాం, సింటాక్స్ ఉంటుందని చెప్పాం కదా. సో సి లాంగ్వేజ్లో సింటాక్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం అసైన్మెంట్ ఆపరేటర్కి సింటాక్స్ ఏంటంటే ఆర్గ్యుమెంట్ 1 ఈజ్ ఈక్వల్ టు ఆర్గ్యుమెంట్ 2 సెమీకోలన్. దిస్ ఇస్ ద సింటాక్స్. అంటే మనం ఎప్పుడైనా అసైన్మెంట్ ఆపరేటర్ అనేది వాడుతున్నామంటే 2 ఆర్గ్యుమెంట్స్ ఉండాలి. ఓకే, సో ఈక్వల్ సింబల్కి లెఫ్ట్ సైడ్ ఒక ఆర్గ్యుమెంట్, రైట్ సైడ్ ఒక ఆర్గ్యుమెంట్ అనేది ఉండాలి. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ కోడ్ రన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇన్ సి లాంగ్వేజ్ ఎవ్రీ స్టేట్మెంట్ షుడ్ బి ఎండ్ విత్ సెమీకోలన్. అంటే మనకి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అనేది ఒక స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ అనేది సెమీకోలన్తో ఎండ్ అవ్వాలి. ఎండ్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 10 సెమీకోలన్. దిస్ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. సో దిస్ వాల్యూ ఈజ్ లెఫ్ట్ రైట్ సైడ్ వాల్యూ, దిస్ వన్ ఈజ్ లెఫ్ట్ సైడ్ వాల్యూ. ఎప్పుడు కూడా మనకి ఈ 10 అనే వాల్యూ వెళ్ళి ఈ ఏకి అసైన్ అవుతుంది. అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది, 10. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 10, ఏ ఈజ్ ఈక్వల్ టు సెమీకోలన్ అని ఇచ్చాం. ఈ కోడ్ రన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఎర్రర్ అనేది వస్తుంది. ఎందుకంటే అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాం, 2 ఆర్గ్యుమెంట్స్ ఉండాలి. ఇక్కడ రైట్ ఆర్గ్యుమెంట్ అనేది మిస్ అయింది. ఇక్కడ ఏం రాసాం, ఏ ఈజ్ ఈక్వల్ టు సెమీకోలన్ రాసాం. ఓకే, రైట్ కాబట్టి మనకి ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది. సో ఈజ్ ఈక్వల్ టు 10 సెమీకోలన్. సో ఈ కోడ్ రన్ చేస్తే ఏమొస్తుంది మనకి, వన్స్ అగైన్ ఎర్రర్. ఇక్కడ లెఫ్ట్ వాల్యూ అనేది మిస్ అయింది. అంటే ఆర్గ్యుమెంట్ 1 అనేది మిస్ అయింది. ఏ ఆర్గ్యుమెంట్ 1 ఈజ్ ఈక్వల్ టు ఆర్గ్యుమెంట్ 2 సెమీకోలన్. ఇక్కడ ఆర్గ్యుమెంట్ 1 అనేది ఈక్వల్ టు 10 సెమీకోలన్ అని రాస్తే మనకి ఏమొస్తుంది, ఎర్రర్ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే సో 10 ఈజ్ ఈక్వల్ టు 20 సెమీకోలన్. ఎస్, సో అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాం, 2 ఆర్గ్యుమెంట్స్ ఉండాలి. ఆర్గ్యుమెంట్ 1 10, ఆర్గ్యుమెంట్ 2 20. ఇప్పుడు ఈ కోడ్ రన్ చేస్తే మనకి ఏమొస్తుంది, వన్స్ అగైన్ ఎర్రర్ వస్తుంది. అదేంటి, అసైన్మెంట్ ఆపరేటర్ 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కదా. సో ఎప్పుడైతే మనం అసైన్మెంట్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తామో లెఫ్ట్ ఆర్గ్యుమెంట్ షుడ్ బి వేరియబుల్ అయి ఉండాలి. సో వాట్ ఈజ్ వేరియబుల్ అనేది నేను నెక్స్ట్ డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఇక్కడ మనం యూజ్ చేసే ఈ లెఫ్ట్ వాల్యూ అనేది ఏమి ఉండాలి, వేరియబుల్ అయి ఉండాలి. బట్ 10 అనేది కాన్స్టెంట్ వాల్యూ. సో ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి సెమీకోలన్ ఇస్తున్నాను. ఎస్, సో అసైన్మెంట్ ఆపరేటర్ ఇచ్చేస్తున్నాం, 2 ఆర్గ్యుమెంట్స్ ఉండాలి. సో ఏ అనేది ఒక ఆర్గ్యుమెంట్, బి అనేది ఒక ఆర్గ్యుమెంట్, ఎస్ వ్యాలిడ్. నెక్స్ట్ లెఫ్ట్ ఆర్గ్యుమెంట్ అనేది వేరియబుల్ అయి ఉండాలి. ఎస్, ఏ అనేది ఒక వేరియబుల్. సో ఇక్కడ మనకి బి వాల్యూ వెళ్ళి ఏకి అసైన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు వాల్యూ ఆఫ్ ఏ, బి వాల్యూ ఏకి అసైన్ అవుతుంది. ఓకే, ఓకే ఒకసారి చూడండి ఇక్కడ. సో ఇదంతా నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదంతా డోంట్ వరీ వాట్ ఈజ్ వైడ్ మెయిన్. ఓకే, అదంతా మీకు మర్చిపోండి. ఇక్కడ మీరు వీఆర్ ఓన్లీ డిస్కసింగ్ అబౌట్ అసైన్మెంట్ ఆపరేటర్. ఓకే, నేను ఇక్కడ ఏం ఇచ్చాం, ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాం. సో ఇప్పుడు నేను ఈ కోడ్ కంపైల్ చేస్తాను. ఏమొస్తుంది, ఎర్రర్. ఇందుకు ఏం చెప్పాము, సి లాంగ్వేజ్లో ఎవ్రీ స్టేట్మెంట్ షుడ్ బి ఎండ్ విత్ సెమీకోలన్. సో ఈ స్టేట్మెంట్ అనేది మనకి సెమీకోలన్తో ఎండ్ అవ్వలేదు. సో ఇప్పుడు ఆల్ట్ F9. సో ఎర్రర్ వస్తుంది. సో స్టేట్మెంట్ మిస్సింగ్ సెమీకోలన్ అనే ఎర్రర్ వస్తుంది. మీకు లైన్ నెంబర్ కూడా చూపిస్తుంది. సో చూడండి ఇక్కడ లైన్ నెంబర్ 8. అంటే మనకి ఆ ప్రోగ్రాంలో వైడ్ మెయిన్ అనేది 1 నెంబర్, కర్లీ బ్రేస్ ఓపెన్ సెకండ్ నెంబర్, అలా మనకి లైన్ నెంబర్ 8 దగ్గర మనకి ఎర్రర్ వచ్చింది. ఏం ఎర్రర్ వచ్చింది, స్టేట్మెంట్ మిస్సింగ్ సెమీకోలన్. ఒకసారి ఎండ్ కొడుతున్నాను, ఒక ఎర్రర్, స్టేట్మెంట్ మిస్సింగ్ సెమీకోలన్. అంటే మనకి ఇక్కడ ఈ
స్టేట్మెంట్ అనేది సెమీకోలన్తో ఎండ్ అవ్వాలి. సో ఎండ్ చేయలేదు కాబట్టి ఎర్రర్ వచ్చింది. ఓకే, a is equal 10 సెమీకోలన్ వ్యాలిడ్. కోడ్ అనేది కంపైల్ అవుతుంది. ఆల్ట్ F9 ఎస్ వ్యాలిడ్, 0 ఎర్రర్స్. వార్నింగ్స్ అనేవి డోంట్ వరీ, విల్ డిస్కస్ లేటర్. ఓకే, ఎస్. సో ఇప్పుడు ఇక్కడ ఏమిస్తామంటే a is equal to 10 సెమీకోలన్. సో ఈ కోడ్ కంపైల్ చేస్తే ఏమొస్తుంది, ఎర్రర్. ఇది ఇక్కడ రైట్ వాల్యూ అనేది మిస్ అయింది. సో ఆల్ట్ F9, సో 1 ఎర్రర్, ది ఎక్స్ప్రెషన్ సింటాక్స్ అనే ఎర్రర్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే a is equal to 10 is equal to 10 semicolon. So once again we'll get an error. Alt F9 expression syntax. Once again line number 6 దగ్గర మనకి ఏమొచ్చింది, ఎర్రర్ వస్తుంది. ఓకే, సో once again I will take, so 10 is equal to 20. సో అసైన్మెంట్ ఆపరేటర్ ఇచ్చేస్తున్నాం. టూ ఆర్గ్యుమెంట్స్ ఉండాలి, 10, 20. లెఫ్ట్ ఆర్గ్యుమెంట్ అనేది ఏమి ఉండాలి, వేరియబుల్ అయి ఉండాలి. మనకి ఇక్కడ ఫస్ట్ ఆర్గ్యుమెంట్లో 10 అనేది ఉంది. సో వన్స్ అగైన్ ఐ విల్ రన్ దిస్ కోడ్. వన్స్ అగైన్ విల్ గెట్ ఎర్రర్, ఎల్ వాల్యూ రిక్వైర్డ్. సో ఇక్కడ లెఫ్ట్ వాల్యూ అనేది మిస్ అయింది. సో ప్లీజ్ రిమెంబర్, ఎప్పుడైతే మనం అసైన్మెంట్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తామో, సో లెఫ్ట్ ఆర్గ్యుమెంట్ షుడ్ బి ఏ వేరియబుల్ అయి ఉండాలి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, సో ఏ ఈజ్ ఈక్వల్ టు 20. సో కోడ్ కంపైల్ చేస్తే కోడ్ అనేది హ్యాపీలీ కంపైల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ సో ఇంటి బి అని తీసుకుంటున్నాను ఇక్కడ. సో నేను ఇక్కడ బి వాల్యూ ఏకి అసైన్ చేస్తున్నాను. సో వాల్యూ ఆఫ్ బి అనేది ఏకి అసైన్ అవుతుంది. ఓకే, కోడ్ అనేది హ్యాపీలీ కంపైల్ అవుతుంది. ఆల్ట్ F9. ఓకే, ఎస్. సో ప్లీజ్ రిమెంబర్, అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేయాలంటే 2 ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉండాలి. లెఫ్ట్ ఆర్గ్యుమెంట్ షుడ్ బి వేరియబుల్ అనేది అయి ఉండాలి.